మిత్రులకు నమస్కారం. మిత్రులారా, యాక్చువల్గా ఇది వీడియో చేయవలసినంత పెద్ద మ్యాటర్ కాదు. విషయం ఏమిటి అంటే, ఫేస్బుక్లో ఏఎఫ్సి మీడియా అని ఒక మిత్రుడు ఉన్నారు. బహుశా అది గంటా కృపారావు గారని ఎవరో అన్నట్టు గుర్తు. ఏఎఫ్సి మీడియాలో కనిపించే పోస్టులు కూడా గంటా కృపారావు గారి ఆలోచన స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి ఆ మాట కూడా నిజమే అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒక్కసారి ఆయన పోస్టు చదువుదాం. నీ ఆహారపు అలవాట్లపైన నిషేధం మొదలైంది, తరువాత నీ కట్టు బట్టలపై నిషేధం మొదలవుతుంది. మెలుకో మిత్రమా, మించిపోతే నీ కులవృత్తి నీవే చేయాలనే పరిస్థితికి పడిపోతాం. అది మిత్రులారా ఈ కామెంటు. ఇటువంటి మనిషిని ఏమనాలి? మనిషా లేకపోతే మనిషి కాకుండా ఇంకోటి ఏదో ఉంటుంది కదా. నాకు ఆ మాట కూడా నోట్లోంచి రావట్లేదు. ఇప్పుడు ఎవడి ఆహారపు అలవాట్ల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు? వాటిని మనం కోడిని తినద్దన్నామా, కుక్కను తినద్దన్నామా, పందిని తినద్దన్నామా, మనిషిని కూడా తినమంటున్నాం. ఒకవేళ మనిషిని తినడం నేరం అయితే జైల్లో పెడతారు, దానికి మాకు సంబంధం లేదు. ఎవడి ఆహారపు అలవాట్ల మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, అమాయక దళిత బిడ్డలలో పక్కవాడి మీద ద్వేషం పెంచడానికి కాకపోతే ఇంకేమిటి? నిన్ను నీ పక్కవాడు ద్వేషిస్తున్నాడు, వాడి పక్కన నువ్వు కూర్చోకు, వాడి మతంలోంచి బయటికి రా, మా మతంలోకి వచ్చి నీ సంపాదనలోంచి 10వ వంతు మా బొచ్చెలో వెయ్యి. ఇది కదా, కష్టపడకుండా, శ్రమ చేయకుండా, చెమట కారకుండా సంపాదించుకొని కారుల్లోనూ ఏసీల్లోనూ బతకడం కోసం పక్కవాడి మీద ద్వేషాన్ని పెంచి నీ మాటలు నమ్మిన వాడి రక్తాన్ని థమ్సప్గా చేసుకుని గ్లాసులో పోసుకుని స్ట్రా వేసి తాగుతావా? బహుశా ఈ పెద్ద మనిషి గోమాంసం గురించి చెప్తూ ఉండి ఉంటాడు. బాబు, గంటా కృపారావు గారు, గోవధ నిషేధం మోడీ వచ్చి పెట్టింది కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. మీ ముష్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని మీద పట్టించుకోలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి దాని గురించి అడుగుతున్నారు. అది మోడీ తెచ్చిన నిర్ణయం అయితే కాదు. నీ ముందు అంబేద్కర్ గారి బొమ్మ, వెనకాల రాజ్యాంగం బొమ్మ ఉంటాయి కదా. వెళ్ళి ఆ రాజ్యాంగం బొమ్మ కొద్దిగా తెరిచి అందులో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, ఆయన రాశాడా, ఆయన వెనకాల వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు రాశారా, ఎవరు రాశారు అన్నది చూడు. నీకు ఆవు మాంసం తినాలి అని ఉంటే గనక మీ రాహుల్ గాంధీ గారినో లేకపోతే వేరెవరినో అడిగి ఒక ప్రైవేటు బిల్లు పెట్టమను పార్లమెంటులో. ఆ ప్రైవేటు బిల్లు చర్చకు వచ్చినప్పుడు అందరి చేత ఓట్లు వేయించుకుని ఆవు మాంసం కోసుకు తినే అవకాశాన్ని సంపాదించుకో. ఎలాగో మీ రాహుల్ గాంధీ గారు కూడా ఆవు మాంసం తినే వ్యక్తే కాబట్టి ఆయన సహకరిస్తాడనే అనుకుంటున్నాను. అయినా కృపారావు గారు, మీకు ఒక చిన్న విషయం గుర్తు చేయాలి. మీ తల్లిదండ్రులు కానీ, మీ తాత ముత్తాతలు కానీ వాళ్ళు బతికొండగా ఏ రోజున ఆవు మాంసం తిని ఉండరు అని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ వాళ్ళు బతికొండగా వాళ్ళు కూడా తడికి దాటి అదే గుంతలో ములిగి తల్లిగా భావించే ఆవును కోసుకు తిని ఉంటే గనక మన్నించండి. మిత్రులకు, ప్రత్యేకించి దళిత మిత్రులకు చిన్న విజ్ఞాపన. మిత్రులారా, మీరు హిందువులై ఉండి ఆర్ఎస్ఎస్, బీజేపీ మీరు ఆవు మాంసం తినకుండా అడ్డుపడుతున్నాయని మీరు ఏమన్నా భావిస్తున్నారా? లేదు కదా. ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఉన్న వాళ్ళందరూ ఎట్లా అయితే ఆవును ఒక తల్లిగా చూస్తారో మీరు కూడా ఆవును అలాగే తల్లిగానే చూస్తారు కదా. అట్లా తల్లిగా భావించే గోవును చంపి ఆ గోమాంసం మీరు తింటారా? నాకు తెలిసి మీరు తినరు. ఇక ఒక్క గోమాంసం తప్ప మిగిలిన ఆహారాల మీద, ఏ ఆహారం మీద నిషేధాలు కానీ అబ్జెక్షన్స్ కానీ ఉన్నాయి? లేవు కదా. మరి తుచ్చుడు మీతో ఇట్లా అబద్ధం ఎందుకు చెబుతున్నాడు? అలాగే ఆ బురద గుంటలో ములిగి ఆ మతంలోకి వెళ్ళి తమ సంపాదనలో 10వ వంతు వాళ్ళ బొచ్చెలో వేస్తున్న మాజీ దళిత మిత్రులను కూడా నేను అడుగుతున్నాను. మీరు ఆ బురదలో ములిగారు, మతం మారారు, మాకు అభ్యంతరం లేదు. మీరు మతం మారినంత మాత్రాన మీ పక్కవాడిని అంతగా ద్వేషించవలసిన అవసరం ఉందా? వాడు ఏదైతే దేవుడిగాను తల్లిగాను భావిస్తున్నాడో అటువంటి ఆవును చంపి ఆ ఆవు మాంసాన్ని తిని వాడిని బాధ పెట్టాలి అని ఎందుకు కోరుకుంటున్నారు? మీరు తినడానికి ఏ విధమైన ఇతర మాంసాలు లేవా? కోడి, మేక, గొర్రె, పంది, రకరకాల పక్షులు, లెక్కలేనన్ని జాతుల చేపలు, మీకు తినడానికి ఇన్ని ఉండగా నీ పక్కవాడు దైవంలా భావించే ఆవు మాంసం మాత్రమే నీవు తినాలా? ఆలోచించుకో. ఈ నీచుడు ఇంకేమన్నాడు? నీ మనసులో ఎట్లా విషం నింపుతున్నాడు? నువ్వు పట్టించుకోకపోతే నీ చేత నీ కులవృత్తి చేయిస్తారా?
నిజానికి ఆడు అన్నం తింటున్నాడా, ఇంకొకటి తింటున్నాడా? అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అది ఎక్కడైనా వైబుల్గా ఉందా? బాపన్నోడు బాటా కంపెనీలో సేల్స్ మ్యాన్గానో మేనేజర్గానో పనిచేస్తున్నాడు. అది వాడి కులవృత్తా? కోమటోడు మెక్డొనాల్డ్ కంపెనీలో బ్యాక్ ఎండ్లో పనిచేస్తున్నాడు. అయినా కానీ ఆ మాంసం వాడు అమ్ముతున్నట్టే కదా. అది వాడి కులవృత్తా? అంతెందుకు, నీ కులానికి చెందినవాడు కలెక్టర్లు గాను, లేకపోతే ఇంజనీర్లు గాను, ఎంఆర్ఓలు గాను, ఎస్ఐలు గాను, కానిస్టేబుల్స్ గాను లేరా? ఇటువంటి పనికి మాలిన నీచులు తుచ్చులు నీ మనసులో విషాన్ని నింపేసి నీ మెదడును గొర్రెగా మార్చి నీ బాడీని వాడి చర్చి గేటుకు కట్టుకుని నీ అకౌంట్లో నీ జీతం పడగానే అందులో 10వ వంతు నువ్వే నీ చేతులతోటే తీసి వాడి జోలిలో వేస్తే వాడు ఏసీ కారుల్లోనూ ఏసీ బంగ్లాల్లోనూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాడు సుఖంగా ఉండడం కోసం నువ్వు నీ పక్కవాడిని ద్వేషించేలా చేస్తున్నాడు. మిత్రులారా, ఎవడైనా సరే నీ పక్కవాడిని, నీ పొరుగువాడిని ద్వేషించేలా నిన్ను ప్రేరేపిస్తే గనక వాడు ఈ దేశానికి మొట్టమొదటి శత్రువు. అటువంటి నీచ నికృష్ట జీవుల వెంట మీరు ఉంటారా? వారి మాటలు నమ్మి పక్కవాడిని ద్వేషిస్తారా? మీరే ఆలోచించుకోండి. ఒకప్పుడు ఈ దేశంలో భయంకరమైన అంటరానితనం ఉండేది. అది ఇప్పుడు ఉందా? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా వివక్ష కనబడుతుందా? కుల వివక్ష అన్నది ఎక్కడ ఉన్నా సరే దాన్ని వ్యతిరేకించవలసిందే. అటువంటి విషయాలు ఏది ఉన్నా మీరు పబ్లిక్లోకి తెస్తే మీరే కాదు, మీ వెనకాల మేము కూడా వస్తాము. అంతేగాని ఇటువంటి పనికి మాలిన వాళ్ళ మాటలు విని మనుషుల్లో కలహాలు ఏర్పడే విధంగా ఆలోచించకండి, ప్రవర్తించకండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.